ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్న రప్ప రాజకీయాలు ఇప్పుడు తెలంగాణకు చేరుకున్నాయి. హరీష్ రావు పాల్గొన్న రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు రప్ప అనే ప్లకార్డులు ప్రదర్శించారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్న రప్ప రాజకీయాలు ఇప్పుడు తెలంగాణకు కూడా చేరుకున్నాయి. హరీష్ రావు పాల్గొన్న రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు రప్ప అనే ప్లకార్డులు ప్రదర్శించారు. 2028లో రప్ప అంటూ ప్లకార్డులు రాసి ఉంది. తెలంగాణలో 3.0 లోడింగ్ అని కూడా కామెంట్స్ పెట్టారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్న రప్ప పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణకు చేరుకున్నాయి. హరీష్ రావు పాల్గొన్న రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు రప్ప అనే ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక 2028లో రప్ప అంటూ ప్లకార్డులు రాసి ఉంది. తెలంగాణలో 3.0 లోడింగ్ అని కూడా కామెంట్స్ పెట్టారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్న రప్ప పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణ కూడా చేరుకున్నాయి. హరీష్ రావు పాల్గొన్న రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు రప్ప అనే ప్లకార్డులు ప్రదర్శించారు. 2028లో రప్ప అంటూ ప్లకార్డులు రాసి ఉంది. ఇక తెలంగాణలో 3.0 లోడింగ్ అని కూడా కామెంట్స్ పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వీరస్వామి, చెప్పండి. ఏపీ రాజకీయాల్లో ఏదైతే ప్రదర్శించారో రప్ప అనే వర్డ్, అదే వర్డ్ ని ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రదర్శించారు. హరీష్ రావు పాల్గొన్న రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు రప్ప అనే ప్రకారం ప్రదర్శించినట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దీనికి అంటే ఇలా ప్రదర్శించడానికి గల కారణాలు ఏంటి మెయిన్ గా? సోని, వైపు తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేస్తుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి, అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి రైతులకు ఏదైతే మున్సిపాలిటీల్లో విలీనమైనటువంటి గ్రామ పంచాయతీ కావచ్చు, వాళ్ళు ఎవరికి కూడా రైతు బంధు వేయట్లేదు. వాటిని నిరసిస్తూ ఈ రోజు పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైతులందరూ కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి వ్యవసాయదారులకు రైతులందరూ కూడా రైతు బంధు వేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి ఒకవైపు హరీష్ రావు పాల్గొన్నారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకవైపు పుష్ప 2 సినిమాల్లో పోల్చినట్టుగా రప్ప అనే ఒక పదాలతో కూడినటువంటి ప్లకార్డును ప్రదర్శించారు. ఆ ప్లకార్డులను హరీష్ రావు కూడా పట్టుకొని ఒకవైపు ప్రదర్శించడంతో కూడా కార్యకర్తలు ఉత్తేజితులై రాష్ట్ర ప్రభుత్వం మీద అటాక్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రీసెంట్ గానే పల్నాడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న సందర్భంగా వచ్చే
ఎలక్షన్స్ లో ఒకవైపు రప్ప వేట తలను గొర్రె తలను నరికేస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి ఆ పోస్టర్స్ పెద్ద ఎత్తున కూడా సంచలనంగా మారాయి. ఇప్పుడు అలాంటిదే ఇప్పుడు తెలంగాణలో రిపీట్ కావడంతో కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారుతుంది. 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణలో 3.0 BRS రీలోడెడ్ అంటూ ఈ ప్రదర్శించినటువంటి ఈ ప్లకార్డులు సంచలనం సృష్టించాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉత్సాహం నింపడం కోసం హరీష్ రావు ఈ ప్లకార్డులు పట్టుకున్నారు. వచ్చే ఎలక్షన్స్ లో ఈ 3.0 BRS రప్ప చేస్తుందని చెప్పేసి ప్రకటించినటువంటి ఈ ప్లకార్డులు సంచలనం సృష్టించాయి. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం సంబంధించి పెద్ద ఎత్తున కూడా రైతు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు అందరికీ వేసేవారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతోటి కేవలం ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయో, త్వరలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయో ఆ ప్రాంత రైతులకు మాత్రమే రైతు భరోసా వేస్తున్నారు, మిగతా చోట్ల వేయట్లేదు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు, గ్రామ పంచాయతీ జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఆయా పంచాయతీల పరిధిలో, ఆ మున్సిపాలిటీల పరిధిలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వ్యవసాయదారులకు రైతు భరోసా వేయట్లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి రైతులకు న్యాయం చేయకపోతే లక్షలాది మందితోని రాష్ట్ర ప్రభుత్వం పైన ధర్నా చేసి ముట్టడిస్తామని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. ఇదే ధర్నా కార్యక్రమంలో ఇప్పుడు ఈ రప్ప అనే దాచున్నటువంటి ఆ ప్లకార్డు పట్టుకొని ప్రదర్శించడంతో కూడా ఒక్కసారిగా కార్యకర్తలు ఉత్సాహంగా కేరింతలు వేశారు. సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ ఇజ్జత్ తీస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పటాన్ చెరు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపై రేవంత్ రెడ్డి పగబట్టారని ఆరోపించారు. 2 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ మాత్రమే అని హరీష్ రావు గుర్తు చేశారు. దేవుళ్ల మీద ఓట్లు వేసి రుణమాఫీ ఎగ్గొట్టారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు, కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకం చూడు కోత పెట్టుడే. అరే కేసీఆర్ గారు ఉండంగా పంటకు రైతు బంద్ వేసిండు. నీకు ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా, రంగారెడ్డి జిల్లాలకు అయ్యా, మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా, పటాన్ చెరువులకు ఎగబెడతా ఇట్లా అన్నాడా కేసీఆర్ ఎప్పుడన్నా? ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా, రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు, నేను పటాన్ చెరువు మీద, ఆయనకు నాకైతే అర్థం కాలేదు, పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి ఏం అన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు, మరి నాట్లు వేస్తుందా లేదా, పంటలు వండిస్తుందా లేదా, వచ్చి చూడు. రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక అన్ని పథకాల్లో పేదలకు కోతలు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పెన్షన్లు, కరెంట్, కేసీఆర్ కిట్ అన్నింటిలో కోత పెట్టారని ఆరోపించారు. ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట వాడిండు. కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు.
ఇప్పుడేం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు కానీ ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. పెన్షన్లలో కోత, కరెంటులో కోత, కేసీఆర్ కిట్లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెట్టుంటు. అందుకే నువ్వు ఎనుగుల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డివి అంట.